వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నోరూరించే స్వీట్లతో మహా డేంజర్. తీపి పదార్థాలను చూడగానే చాలా మందికి నోరూరుతుంది, లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది. మితిమీరిన చక్కెర పరిమాణాన్ని వినియోగించడం వల్ల మన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావం గురించి పెద్దగా పట్టించుకోరు. మోతాదుకు మించిన చక్కెర శరీరంలోకి చేరడం వల్ల సంభవించే దుష్పరిణామాలు తెలిస్తే రోజు తీపి పదార్థాలను తినాలనే సాహసం ఎవ్వరూ చేయకపోవచ్చు. చక్కెర కంటే బెల్లం వినియోగమే మంచిదంటూ నిపుణులు చెబుతుంటారు. దీనికి కారణం చక్కెరతో పోల్చుకుంటే బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉండటమే. చక్కెర అనేది ఒక రకమైన విషంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అనేక వ్యాధులకు కారణమని శాస్త్రీయబద్ధంగా నిరూపితమైంది కూడా. మన రోజువారీ దినచర్యలో భాగంగా చక్కెర వినియోగం అనేది 10% మించకూడదని నిపుణులు సూచిస్తుంటారు. చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. సల్ఫర్ ఎందులో వాడుతారో మనకు తెలుసు కదా. బాణసంచ తయారీలో దీన్ని వాడుతుంటారు. సల్ఫర్ ఓ రసాయన మూలకం. అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత దాని ప్రక్షాళన చేయడం చాలా కష్టం. అనారోగ్యానికి దారితీసే కొలెస్ట్రాల్ స్థాయిని ఇది పెంచుతుంది. కొలెస్ట్రాల్ అనేది పెరిగితే గుండెపోటుకు అది దారితీస్తుంది. చక్కెర మన శరీర బరువును పెంచుతుంది, ఊబకాయానికి కారణమవుతుంది. చక్కెర బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణమవుతుంది. మెదడుపై ఓ రకమైన దుష్ప్రభావాన్ని ఇది చూపుతుందని శాస్త్రీయబద్ధంగా నిరూపితమైనట్లు నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు ఉన్న ప్రధాన లక్షణం మనకు తీపి తెలియజేయడం. అందులో సుక్రోజ్ శాతం అధికంగా ఉండటం వల్లే దాని తీపి అనేది మనకు తెలుస్తుంది. సుక్రోజ్ను మాత్రం మనుషులు జీర్ణం చేసుకోవడం కష్టం. అది అంత సులువుగా జీర్ణం కాబోదు. జంతువులోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. చక్కెర తయారీ ప్రక్రియలో 23 హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. డయాబెటీస్కు ప్రధాన కారణం చక్కెర. కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది. పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం. సాధ్యమైనంత వరకు చక్కెరను వదిలేసి స్వచ్ఛమైన బెల్లం తినడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. అనేక రసాయనాలతో కలిగే పదార్థం కావడం వల్ల చక్కెర వినియోగాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.